నగరంలో ఆసుపత్రులు సుమారుగా 100 ఉన్నాయి. వీటిలో 10 నుంచి 15 పెద్ద ఆసుపత్రులు, నంద్యాల మెడికల్ కళాశాల, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. వీటి నుంచి వచ్చే చెత్తను మాత్రం ఆసుపత్రులు అందరూ కలిసి అసోసియేషన్ గా ఏర్పడి ప్రత్యేకంగా బయో చెత్తను తరలించుకోవాలి. ఇందుకు భిన్నంగా నంద్యాలలో మున్సిపాలిటీ సిబ్బంది అడ్డగోలుగా బయో వ్యర్థాలను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పురపాలక సంఘానికి ఆసుపత్రుల చెత్తను తరలించాలనే నిబంధనలే కలేవు. కానీ పారిశుద్ధ్యం విభాగం వారు ఆసుపత్రుల యజమానుల నుంచి మామూళ్లు తీసుకొని బయో వ్యర్థాలను నంద్యాల డంప్ యార్డులో చేరుస్తున్నారు. గత 3 ఏళ్ల కిందట ఓసారి రీసైక్లింగ్ చేసి మధ్యలోనే వదిలేశారు. ప్రస్తుతం ఆ చెత్త అలాగే వదిలేయడంతో కంపు కొడుతుంది. ఈ డంప్ యార్డు పక్కనే పివి నగర్ కాలనీ ఉంది. దుర్వాసనతో కాలనీ వాసులు అనారోగ్యాల పాలవుతున్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి, పట్టణ శివార్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి చెత్తను మాత్రం తీసుకుని రావాలని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇందులో కేవలం సాధారణ వ్యర్థాలు వస్తాయని చెప్తున్నారు. కానీ ఆ 2 ఆసుపత్రులకు ఎందుకంత ప్రత్యేకత అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రుల చెత్త సంబంధం లేదన్న అధికారులు కేవలం ఆ 2 ఆసుపత్రుల నుంచి ఎందుకు తరలిస్తున్నారు? కానీ అందులో బయో వ్యర్థాలు ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయి.